నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం పట్ల ఈ పార్టీ తణుకు శాఖ అధ్యక్షులు కడలి రామారావు, కార్యదర్శి దిర్సిపో రామకృష్ణలు మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కరడు కట్టిన కాంగ్రెస్ వాదైన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెను ప్రజలు ఆనందంగా ఆహ్వానిస్తారని వారు చెప్పారు. ఫలితంగా ఆంధ్రాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతం అవడం ద్వారా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కోరడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఇంతకుముందు దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించగా ఈ రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించిందని వారు గుర్తు చేశారు. అదే మాదిరిగా మణిపూర్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న ప్రస్తుత పర్యటనకు అనూహ్య స్పందన వస్తున్నట్లు రామారావు, రామకృష్ణలు చెప్పారు. ఆ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ అడ్డా బాబు, రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులందించారు. సంస్థ జిల్లా కార్యదర్శి తనవరపు అప్పలస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ముదునూరి నాగరాజు, సరిదే శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1972-73 పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా అప్పటి గురువు బొబ్బా రామారావును ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి భూపతిరాజు ఆంజనేయరాజు, అయినపర్తి రాజగోపాల్, కొండే నాగేశ్వరరావు, నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్లు ఆధ్వర్యం వహించారు. వచ్చే ఏడాది జరిగే శ్రీ గోగులమ్మ జాతరను ఘనంగా నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక కరగట్ల గ్రామంలో వేయించేసి ఉన్న గోగులమ్మ తల్లి వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో అత్యంత మహిమగల తల్లిగా భక్తులు కొలుస్తారని చెప్పారు. అలాగే భక్తులు అందరినీ సమన్వయం చేసుకుని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. తొలుత శ్రీనివాస్ కు దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిర్వహించే కోనసీమ ప్రబల తీర్థం భానుడిలా ప్రభవించింది. ఇందులో భాగంగా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట ప్రబల తీర్థం కనుల పండుగగా సాగింది. జనప్రపంచనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. ఎటు చూసినా జనప్రవాహంతో కిక్కిరిసిపోయింది. తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. ఎవరికి వారు ప్రభల వద్ద సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ గోదావరి జిల్లాలో 5 చెక్పోస్టుల ఏర్పాటు. భీమవరంలో వెల్లడించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్రెడ్డి. భీమవరం నియోజకవర్గంలో సాధించిన 100 పడకల ఆసుపత్రి. ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా నిర్వహించిన కనుమ పర్వదినం. పశువులను శుభ్రపరిచి శాస్త్రాన్ని పాటించిన రైతులు. తాడేపల్లిగూడెంలో వచ్చే ఏడాది జరిగే గోగులమ్మ జాతర మహోత్సవానికి పూర్తి సహకారం అందిస్తా హామీ ఇచ్చిన జనసేన నియోజకవర్గ కన్వీనర్ బోలిశెట్టి. అంబాజీపేట మండలంలో కన్నుల పండుగగా నిర్వహించిన ప్రభలా తీర్థం. ఓటెత్తన జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.